భాగంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా కల్లూరులో మన ప్రియతమ నాయకులు మన సీనన్న గారి ఆధ్వర్యంలో సొంత మండలంలో మన అందరి సమక్షంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన జరగటం అనేది చాలా సంతోషం అన్నగారు. అభిమాన నాయకురాలు సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు కల్లూరులో మనం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే మనం హామీలు ఇచ్చామో 6 గ్యారెంటీల అమలులో భాగంగా అతి ముఖ్యమైన ఇందిరమ్మ ఇల్లు ఈరోజు వాటి ఆవిష్కరణకి మన కల్లూరు విచ్చేసిన మన ప్రియతమ నేత అన్నా అంటే నేనున్నా అని మనకెప్పుడు అందుబాటులో ఉంటూ ఎల్లవేళలో ప్రజల్లో నిత్యం ఉంటూ మనందరి హృదయాల్లో నిలిచిన మన పొంగులేటి శ్రీనన్న గారు ఇవాళ విచ్చేయడం ఎంతో ఆనందకరం. నియోజకవర్గంలో మొట్టమొదటిగా మన కల్లూరుని ఎంచుకొని ఇక్కడే శంకుస్థాపన చేయిస్తున్నారు కనుక వారికి ప్రత్యేకంగా నమస్కారాలన్నా. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, అభిమానులకి, పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీరు ఏ విధంగా అయితే గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రజల రాజ్యం కావాలి, దొరల పాలన వద్దు, ప్రజాపాలన ముద్దు అన్న ఉద్దేశంతో మా అందరినీ మీ గుండెల్లో పెట్టుకొని ఆదరించి అభిమానించి ఈరోజు మేము మీకు ఇలా నించొని సేవ చేసే భాగ్యం కల్పించినందుకు, ముఖ్యంగా మా గెలుపు మాది కాదు, మీరందరూ మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా మీ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం చూసుకుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో మన జిల్లా మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ప్రియతమ శ్రీనన్న గారు వీరందరి సహాయ సహకారాలతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఈ సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి పదంలో ముందంజ వేయించడం జరిగింది. అలాగే ఈరోజు అతి ముఖ్యమైన ఇందిరమ్మ ఇల్లు కూడా మన కాన్స్టిట్యుయెన్సీకి 3500 ఇస్తామని ప్రకటించారు అన్నయ్య. కాదే సొంత నియోజకవర్గం కనుక అన్నగారిది కూడా మరి ఇంకొంచెం మాకు ఎక్కువ కావాలని సభాముఖంగా నేను మనవి చేసుకుంటూ, ఎందుకంటే మనది రూరల్ ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉంటారు, కొన్ని విలేజెస్కి అసలు చాలా వరకు ఇల్లు లేవు కనుక 3500 సరిపోవన్నా, కనుక మీరు ప్రత్యేక దృష్టి సారించి మరి మాకు మంజూరు చేయాలి. అలాగే కల్లూరులో కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కల్లూరులో కూడా మరి ఇక్కడ పిల్లలందరూ కూడా ఇప్పుడు బాగా చదువుతున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా చూస్తుంటే మన ఐఐటి, IIIT కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ గత సంవత్సరం చాలా ఉత్తమ ఫలితాలు సాధించారు పిల్లలు. కానీ ఇక్కడ మన ఇంటర్ పిల్లలకి, అందులో గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలకి మంచి సీట్లు, మంచి ర్యాంకులు వచ్చినాయి. వాళ్ళకి హాస్టల్ వసతి లేదు కనుక నేను అన్నగారికి ప్రత్యేకంగా విన్నపం చేసేది ఏంటంటే ఇంటర్ పిల్లలకి హాస్టల్ వసతి కావాలి. అలాగే కల్లూరుని కూడా మున్సిపాలిటీ చేయాలన్నయ్య. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ డిగ్రీ లేదన్నయ్య, డిగ్రీ కాలేజీకి కూడా మీరు అవకాశం కల్పించాలని సభాముఖంగా మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్న ఇంకొక చిన్న విన్నపం, నాకు అసెంబ్లీలో సమయం దొరకలేదు. మన ప్రియాంక గాంధీ గారి కల్లూరు మీటింగ్లోనే మనకి సత్తుపల్లి జిల్లా చేస్తానని అప్పుడు మనకి మాట ఇచ్చారు. ఒక్కసారి అది పరిశీలించాలని ముఖ్యమంత్రి గారితో కూడా దృష్టి తీసుకెళ్లాలని మీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పొంగులేటి సీనన్న గారు, మన ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య గారు, విజయబాబు గారు, జేసీ గారు, రాజా గారు, బ్రహ్మయ్య గారు, వేదిక పైన ఉన్న మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు. నా ఎలక్షన్ అప్పుడు ప్రతి ఎలక్షన్లో మంత్రి గారు సీనన్న గారు అన్ని వినండి సీనన్న గారు అందరికీ విన్నారా, బావగారైనా సీనన్నే, రాష్ట్రానికే సీనన్న, ఆ డౌట్ రావద్దు మీకు. అయితే నా ఎలక్షన్ అప్పుడు ప్రతి వేదికపై ఇంద్రపై ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ 6 నెలల్లోనే ఇది అమలు చేయటం అనేది గర్వకారణం అన్నమాట. ఇప్పుడే విజయబాబు గారు చెప్పారు, పాలేరు, సత్తుపల్లి దీనిపై చూపెట్టాలి ఇండ్ల గురించి. సీనన్న గారు, నాకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి, మరి 2 నియోజకవర్గాలు చూసుకుంటే మిగతా నియోజకవర్గాలు ఏమవుతాయి, దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను.
నీటిలో తగ్గించాడు. అదేవిధంగా రాఘవయ్య గారు కూడా అన్నారు, ఇది సరిపోవు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం అన్నమాట ట్రైబల్స్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. మరి అన్నిటికీ న్యాయం చేయాలని కోరుతున్నాను. మీ అందరి తరఫున మనకి ఏ లోటు లేకుండా చూస్తారని మనందరం నమ్ముతూ సారికి ఎప్పుడు మన అండదండలు ఉన్నాయని తెలియజేసుకోవడానికి ముందు జరగబోయే మన పంచాయతీ ఎలక్షన్లు కానీ ఏవైనా సరే మనం అఖండ మెజారిటీతో గెలిపించి సారి వెనుక మనందరం ఉన్నామని మరొకసారి రుజువు చేద్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంత్రివర్యులకి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే సత్తుపల్లి గారికి అండ్ విచ్చేసిన పెద్దలందరికీ, అఫీషియల్స్కి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సార్, ఈరోజు మనం మోడల్ ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఇల్లు మనకి ఆల్మోస్ట్ జాన్ ఎండ్ వరకు ఫినిష్ చేయడం జరిగింది. దీనికోసం R&B వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లాగా తీసుకోవడం జరిగింది సార్. అలాగే సార్, మనం ఇందిరమ్మ ఇల్లు కోసం యాప్ ద్వారా సర్వే కూడా చేయడం జరుగుతుంది సార్. ఖమ్మం మొత్తం డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ 50% సర్వే కూడా ఫినిష్ అవ్వడం జరిగింది సార్. తర్వాత మనకి ఆల్మోస్ట్ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి గాను 548కి గాను ఆల్రెడీ ఇల్లులు ఇచ్చి ఉన్నాం సార్. ఇంకా 102 మందికి కూడా బెనిఫిషియరీ లిస్ట్ కూడా రెడీ అవుతుంది. అండ్ 7 పార్షియల్లీ కన్స్ట్రక్టెడ్ ఇల్లులు కూడా ఉన్నాయి. వాటికి మనం ఎలాగైతే ఆర్థికంగా ఆదుకొని మనం చేస్తున్నామో అలాగే ఇచ్చి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసుకొని చేయడం జరుగుతుంది సార్. ఇదంతా రానున్న ఒక 2 నెలల్లో ఫినిష్ అవుతుంది సార్. సో సమయభావం సభాధ్యక్షులు సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాఘమయ్య గారికి, అదేవిధంగా ఈరోజు హౌసింగ్ స్కీమ్లో భాగంగా బాధ్యతాయుతంగా నడిపిస్తూ నిన్న మీరు చూసినారు అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు. ధరణి పేరుతో గతంలో ఉన్న చట్టాన్ని రద్దు చేసి వాళ్ళకు కావాల్సిన విధంగా చట్టాన్ని ఏర్పాటు చేసి ఎన్నో కష్టాలకు రైతాంగాన్ని గురి చేయటం జరిగింది. దాంట్లో భాగంగా దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజల అభిప్రాయాలు తీసుకొని దాన్ని సరిచేసే కసరత్తు మంత్రి గారు నిద్రపోకుండా ఎన్నో రాత్రులు దాని మీద అధ్యయనం చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు భూభారతి అనే చట్టాన్ని ఈ రాష్ట్రంలో కొత్తగా రైతాంగానికి అనుకూలంగా తీసుకురావటం జరిగింది. భూభారతి అని పేరు పెడితే దాన్ని కూడా ప్రతిపక్షం వాళ్ళు ఈరోజు బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ భారతి అని చివరి పేరు ఉంది కాబట్టి అది జగన్ గారి భార్య పేరు కాబట్టి ఆయనకి ఇంకా జగన్ గారి మీద ఉన్న అభిమానం పోక పేరు పెట్టాడని చెప్పి ఈ విధమైనటువంటి కుళ్ళు రాజకీయాలు చేసే పరిస్థితి కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మీరు ఒక్కటే చెప్తా ఉన్నా, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల కోసం మరి ఆ రోజు ఈ మన సాదా బైనమాల కార్యక్రమాన్ని 2014లో మళ్ళీ తీసుకుంటామని చెప్పి మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్నారు. కానీ దాన్ని 2023 వరకు కూడా దాన్ని అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఈరోజు మంత్రి గారు ఆ రోజు ఏ రైతైతే అప్లై చేసుకున్నారో దాన్ని మళ్ళీ సాదా బైనమాలో ఏ రైతుకైతే ఇబ్బంది ఉందో దాన్ని పట్టా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రైతాంగానికి మంచి జరిగే రోజులు మరి మన మంత్రి గారి ద్వారా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంత్రి గారు మళ్ళీ ఈ భూభారతి చట్టాన్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది ఈరోజు. కాబట్టి టైం లేదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనందరి